మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. దేవుడు మనతో మాట్లాడతాడు. మనుషులు మాట్లాడేదానికంటే దేవుడు మాట్లాడితే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఈ దినపు వాగ్దాన సందేశాన్ని విందాము. ఒకసారి యేసు ప్రభు అలాగే శిష్యులు దోణిలో వెళ్తున్నారు. యేసు ప్రభు అమరంలో పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. శిష్యులందరూ ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు. ఇంతలోగా ఆ దోణి అలల చేత అటు ఇటు ఊగుతూ ఉంది. కారణం ఏమిటంటే గాలి తుఫాను వీచింది. అమ్మో, ఈ దోణిలోనికి నీళ్ళు వచ్చి మనలను ముంచి వేస్తాయి, మనమందరం చనిపోతామని శిష్యులందరూ భయపడిపోయి యేసు ప్రభు అమరంలో పడుకొని ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, బోధకుడా, మేము నశించిపోతున్నామయ్యా, మీకు చింత లేదా అన్నారు. యేసు ప్రభు ఇంతలో పైకి లేచి, ఎందుకని అలా అరుస్తున్నారు మీరు అంటాడు. చూడండి, మత్తయి సువార్తలో మనం ఈ మాటను చూడగలం. 8వ అధ్యాయం 25వ వచనం. వారు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకైన అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయ. ఎందుకని మీరు భయపడిపోతున్నారు, కలవరపడిపోతున్నారు, ఎందుకని అరుస్తున్నారు? అల్ప విశ్వాసులారా అంటున్నాడు యేసు ప్రభు. నిజమే కదండి. యేసు ప్రభు అల్ప విశ్వాసులారా అనే దాంట్లో ఒక అర్థం ఉంది. ఎందుకని ఆయన ఆ మాట అన్నాడంటే, ఈ శిష్యులు యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఆయనతో పాటు ఉన్నారు. ఆయన ఎక్కడ భోజనం చేస్తే శిష్యులు అక్కడ భోజనం చేశారు. ఆయన ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి శిష్యులు వెళ్ళారు. చేపలు రొట్టెలు కావలసి వచ్చినప్పుడు ప్రజలకి 20,000 మందికి ఆశీర్వాదకరంగా యేసు ప్రభు పంచిపెట్టాడు. ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు యేసు ప్రభు చేశాడు. ఇవన్నీ శిష్యులు కళ్ళారా చూశారు. ఇన్ని ఆశ్చర్య కార్యాలు ప్రభు జరిగించాడు కదా, ఇన్ని అద్భుతాలు ప్రభు జరిగించాడు కదా. అయితే ఈ అలల చేత, గాలి తుఫాను చేత దోణి అటు ఇటు కొట్టుకుంటూ ఉంటే, ఈ దోణిలో యేసు ప్రభు ఉన్నాడు కదా, మనకేం కాదు అనేటువంటి ఆలోచన వారి హృదయాలలో కలగలేదండి. భయపడిపోయారు. బోధకుడా, మేము నశించిపోతున్నాం అంటున్నారు. యేసు ప్రభు దోణిలో ఉండగా ఎలా నశించిపోతారండి? చూడండి, యేసయ్యతో తిరిగారు కానీ విశ్వసించలేకపోయారు. ఆయన ఉన్నాడు, ఏం కాదు, ఆయన చూసుకుంటాడు అని ఆలోచన చేయలేకపోయారు. ఈరోజు మన జీవితాల్లో ఇదే అల్ప విశ్వాసం అండి. ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుని చేత మనం పొందుకున్నాం. ఎన్నో అద్భుతాలు యేసయ్య చేత పొందుకున్నాం. ఇదిగో మన కుటుంబాల్లో ఎన్నెన్నో కార్యాలు యేసయ్య చేత పొందుకున్నాం. మనుషులు చేయలేనివి, డాక్టర్లు చేయలేనివి, అధికారులు చేయలేనివి, మన బంధువులు చేయలేనివి, ఎన్నెన్నో ఎన్నెన్నో, ఒకటి కాదు, రెండు కాదు. ఇన్ని ఆశ్చర్య కార్యాలు మనం పొందుకొని, ఇన్ని అద్భుతాలు మనం పొందుకొని ఈరోజు ముందుకు కొనసాగుతున్నామే. మరి మన జీవితాల్లో కలుగుతున్న ఈ శోధనలన్నిటిలో నుంచి, సమస్యలన్నిటిలో నుంచి విడుదల పొంది జయాన్ని పొందుకునేదానికి దేవుడు మార్గము చూపించలేడంటారా? దేవుడు సహాయము చేయలేడంటారా? చిన్న చిన్న వాటికి భయపడిపోతున్నాం, చిన్న చిన్న వాటికి కలవరపడిపోతున్నాం, చిన్న చిన్న వాటికి గుండెల్లో భయం కలిగి నెమ్మది లేకుండా జీవిస్తున్నాం. ఎందుకని? అల్ప విశ్వాసం.
ఒక్కసారి గడిచిన దినాలలో దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితాల్లో విశ్వాసం ఇంకా పెరగాలి, కానీ పెరగకూడదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అల్ప విశ్వాసాన్ని పక్కన పెట్టండి. ప్రభు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకునండి. ప్రభు చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకునండి. ఆయన నిన్న, ఈరోజు, రేపటికి ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నాడు. ఆయనలో ఎటువంటి మార్పు లేదు. నిన్న చేసిన అద్భుతాలు ఈరోజు చేస్తాడు. ఈరోజు చేయుచున్న అద్భుతాలను రేపు కూడా చేస్తాడు. గనక అల్ప విశ్వాసానికి హృదయంలో చోటిచ్చి కలవరి పడిపోతూ భయపడుతూ ముందుకు సాగగా, నా జీవితంలో ప్రభు కార్యాలు చేసిన ఆయన ఇంకనూ సజీవంగా ఉన్నాడని నమ్ముదాం, విశ్వాసం ఉంచుదాం. అలాగూ ధైర్యంతో ముందుకు కొనసాగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, స్తోత్రం. నిజమే నాయన, మా జీవితాల్లో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు మేము పొందుకున్నాం, కానీ భయపడిపోతున్నాం. అల్ప విశ్వాసం క్షమించండి. విశ్వాసంలో మమ్మల్ని అభివృద్ధి పరచి నిన్న చేసిన కార్యాలు ఈరోజు కూడా మీరు చేస్తారని నమ్మి ముందుకు సాగే కృప దయచేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.